అర్హులైన పేదలకు కొండంత అండగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కానీ అలాంటి సంక్షేమ పథకాలు అర్హులైన వారి దగ్గరికి చేరుతున్నాయా అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇదంతా దళారులు మాయాజాలంగా మారింది. కొంతమంది స్వార్థపరులు ఈ సంక్షేమ పథకాలను పక్కదారి పట్టిస్తున్నారు. అర్హులైన వారికి కాకుండా అడ్డదారుల్లో అక్రమార్కులు పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అండగా ఉంటాయి. కానీ అలాంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతవరకు దరిచేరుతున్నాయి? సంక్షేమ పథకాలు నిజంగానే పేదలకు వర్తిస్తున్నాయా లేదా దళారుల చేతుల్లో పక్కదారి పడుతున్నాయా అంటే ఇటీవల కాలంలో పోలీసులకు పట్టుబడుతున్న ముఠాలతో ఇదే విషయం తేటతెల్లమవుతోంది. నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఆసరాగా చేసుకుని ఎంతో మంది లబ్ధిదారులు సొంత ఇంటి కలలు నెరవేర్చుకుంటున్నారు. ఇదే టైంలో కొంతమంది కేటుగాళ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా ఈసారి ఏకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైనట్లు సర్టిఫికేట్ ను క్రియేట్ చేసి మరీ మోసాలకు పాల్పడుతోంది ఓ ముఠా. జీహెచ్ఎంసీలో ఉద్యోగిగా పనిచేస్తున్న పుష్పలత కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్రూమ్ పథకంలో భాగంగా ఇల్లు శాంక్షన్ అయింది. అధికారులు వారికి డబుల్ బెడ్రూమ్ ను కేటాయించి దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్పగించారు. పుష్పలతతో పాటు జయరాజ్ అనే వ్యక్తి ఇద్దరూ కలిసి ఆ సర్టిఫికేట్ ఆధారంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు చేయాలి అనుకున్నారు. ఇందుకోసం జయరాజు పుష్పలత కలిసి తిరుమలగిరిలోని రాధాస్వామి జిరాక్స్ సెంటర్లో ఫేక్ సర్టిఫికేట్ ను డీటీపీ ద్వారా చేయించారు. అలాగే రాణిగంజ్లోని రాజ్ అండ్ కో రబ్బర్ స్టాంపులో సంబంధిత శాఖకు సంబంధించిన రబ్బర్ స్టాంప్ తయారు చేయించారు. వాటి సహాయంతో ఎవరికైతే ఇల్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారో వాళ్ల పేరు మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైనట్లుగా ఫేక్ సర్టిఫికెట్ రూపొందించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని ఇలా 100 మంది నుంచి 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు వసూలు చేశారు. ఈ డబ్బులు జయరాజు, పుష్పలత అదేవిధంగా వీళ్ళు ఎవరి ద్వారానైతే పరిచయం చేసిండ్రో కాలనీలలో వాళ్ళు కలెక్ట్ చేసిన క్రమంలో ఒక విక్టిమ్ దగ్గర 50,000 కలెక్ట్ చేస్తే జయరాజు కొంత, పుష్పలత కొంత, ఈ విధంగా వీళ్ళు ఇచ్చుకుంటూ పోవడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నవ్ ఏదైతే మిస్అప్రాప్ట్ ఆ చీటింగ్కు గురైన అమౌంట్ ఉందో అది మనకి ఇంటాక్ట్గా ఏమీ రికవరీ కాలేదు. దాని ద్వారా వీళ్ళు ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా మనకు డౌట్ ఉంది. సో దాని గురించి అని చెప్పేసి మనం యాజ్ పర్ లా వీళ్ళను రిమాండ్ చేయాల్సింది కాబట్టి ఇనిషియల్గా రిమాండ్ చేస్తూ మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందించి అప్పుల పాలు కాకుండా ఆదుకోవాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. పేదలకు కొండంత అండగా నిలుస్తున్న ఇలాంటి సంక్షేమ పథకాన్ని సైతం కొంతమంది మోసగాళ్లు పక్కదారి పట్టిస్తున్నారు. ఇలాంటి వారికి అధికార యంత్రాంగం పూర్తిగా సహకరిస్తూ ఉండడంతో పథకం దారిమళ్లుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడి అక్రమార్కులకు సహకరిస్తున్నారు కొంతమంది అధికారులు. ఏడాది క్రితం చనిపోయిన ఓ వ్యక్తిని కాగితాల మీద బతికించి అతని వివాహం జరిగినట్లు నకిలీ సర్టిఫికేట్ సృష్టించి ప్రభుత్వ అధికారులు డ్యూటీ చేయాలనుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకొచ్చింది. బూర్గంపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మనుగూరు రెవెన్యూ అధికారుల నిర్వాకం తాజాగా చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శివలింగాపురం గ్రామానికి చెందిన పట్నాల సాయి కుమార్ 2019లోనే ఈదునూరు సాయి ప్రసన్నను పెళ్లి చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2023 సాయి కుమార్ సెప్టెంబర్ 19న ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణలక్ష్మి డబ్బులకు కక్కుర్తిపడ్డ కేటుగాళ్లు చనిపోయిన వ్యక్తికి నకిలీ పత్రాలు సృష్టించారు. బోర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నిబంధనలను దొంగలో తొక్కి మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే రెవెన్యూ అధికారులు ఓకే చేయడంతో సాయి ప్రసన్న తల్లి సత్యవతి పేరిట కళ్యాణలక్ష్మి చెక్కు కూడా జారీ అయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెళ్లి జంట పెద్దల సాక్షి సంతకాలు లేకుండానే ఈ సర్టిఫికేట్ జారీ కావడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో అడ్డదారి పట్టించిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పెళ్లిళ్లు, ఇందుకోసం అవసరమైన ఫేక్ వెడ్డింగ్ కార్డ్ సృష్టించి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి స్కీమ్లో లక్షలాది రూపాయలను కొల్లగొట్టడానికి యత్నించిన ఓ ముఠాను హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో కీలకమైన రెవెన్యూ అధికారితో పాటు 6 ఏజెంట్లను అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగపత్రాలు సృష్టించి 28 లక్షల రూపాయలు కాజేసిన బండ్లగూడ ఆర్ఐతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. వివాహం కాకముందే వివాహమైనట్టు దొంగపత్రాలు సృష్టించి 29 అప్లికేషన్స్ ను సబ్మిట్ చేయగా 21 అప్లికేషన్స్ ను ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అప్రూవ్ చేసినట్లుగా గుర్తించారు. ఇలా ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే అలాంటి వారిని నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు.